వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసుకున్న పాట తరతరాలకు తరగని రింగిలైన పాట అలమేలు మంగ చీర కొంగు వదలనన్న పాట కయ్యవారి పదము వీడి కదలనన్న పాట తిరునీతుల తిరుగాడిన తీయనైన పాట సప్తగిరుల మారు మ్రోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. తెలుగు భాషకు అచ్చ తెలుగు సాహిత్యానికి జరుగుతున్న పట్టాభిషేకం. శ్రీ మురళీమోహన గ్రూప్ వారి బెల్ బ్రాండ్ రైస్ సమర్పించు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం పవర్డ్ బై మురుగప్ప గ్రూప్. విరామం తర్వాత మీ అందరికీ స్వాగతం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడి సర్వ సైన్యాధిపతి విశ్వక్సేనుడు వాడు. శ్రీనివాసుడి ఆజ్ఞ ప్రకారం వృషభాసురుడు తదితర రాక్షసుల్ని సమరోత్సాహంతో తుదముట్టించి విజయాల్ని చేపట్టి ఆనందడోలికల్లో విహరిస్తున్న వైనాన్ని ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఈ సంకీర్తన వివరించింది. ఆ ప్రతాపాన్ని పరాక్రమాన్ని మన కళ్ళ ముందు నిలబెట్టిన ఆధ్యాత్మిక సంకీర్తనలో ఉత్సాహంతో పాటు ఉదాత్తత కూడా ఉంది. దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో ఈ అద్భుతమైన సంకీర్తనకు సంగీతాన్ని అందించిన వారు జోసిభట్ల గారు. రాగం వసంత, గానం శరత్ సంతోష్. ఆర్పులు బొబ్బలు నవె వినుడు ఆర్పులు బొబ్బలు నవె వినుడు ఏర్పడన సురలనిటువలె గెలిచే ఆర్పులు బొబ్బలు నవె వినుడు ఏర్పడన సురలనిటువలె గెలిచే గుర్రపుడొక్కలు నేలపై బారిన నెత్తురులు కూలిన తలలును గుర్రపుడొక్కలు నేలపై బారిన నెత్తురులు పోలి జూడుడిదే ఉతగడలీరణ కేలిని విశ్వక్సేనుడు గెలిచే పోలి జూడుడిదే ఉతగడలీరణ కేలిని విశ్వక్సేనుడు గెలిచే గమదని సరిస రిసరి సని ద సరి సని సని దమ గమదని స సగమగరి సని రి సని దని దమ గమదని స గమదని స గమదని ఆర్పులు బొబ్బలు నవె వినుడు ఏర్పడన సురలనిటువలె గెలిచే పడిన రథంబులు బాహుదండములు కెడసిన గజములు గొడగులును పడిన రథంబులు బాహుదండములు కెడసిన గజములు గొడగులును అడియాలములివే అక్కడ విక్కడ చిడుముడి విశ్వక్సేనుడు గెలిచే అడియాలములివే అక్కడ విక్కడ చిడుముడి విశ్వక్సేనుడు గెలిచే గమదని సరిస రిసరి సని ద సరి సని సని దమ గమదని స సగమగరి సని రి సని దని దమ గమదని స గమదని స గమదని ఆర్పులు బొబ్బలు నవె వినుడు ఏర్పడన సురలనిటువలె గెలిచే
పగుల వృషభాసురుని చంపే పగనీగే అతని బలములతో పగుల వృషభాసురుని చంపే పగనీగే అతని బలములతో అగపడి శ్రీ వెంకటాదిపు పంపున జీగల విశ్వక్సేనుడు గెలిచే అగపడ శ్రీ వెంకటాదిపు పంపున జిగిగల విశ్వక్సేనుడు గెలిచే గమదని సరిస రిసరి సనిద సరి సని సనిద మగమదని సగమగరి సని రిసని దని దమగమదని గమదని గమదని ఇది వసంత రాగం అనగానే ముందు నాకు రాగాలు తెలియదండి. ఇదేంటిది ఒక దాన్ని వసంతం అంటే చాలా చల్లగా ఉంటుంది అనుకున్నా. చాలా పరిగెత్తిచ్చారు మీరు ఆ రాగంలో ఆయన్ని. కానీ ఇందులో ఒక అంతరార్థం ఉందండి. నాకు తెలిసింది ఇది వెంకటేశ్వర స్వామి విశ్వక్సేనుడు అనేటువంటి తన సైన్యాధిపతితో అసురుల్ని ఎలా గెలిచాడు అనేది మనం ఇక్కడ చూస్తున్నామండి. కానీ నేను అన్నమయ్య హృదయాన్ని నేను చూస్తే మనిషికి అరిషడ్వర్గాలనే అసురులు శత్రువులు. వాళ్ళని పోగొట్టాలంటే వెంకటేశ్వర స్వామి యొక్క ప్రార్థనతో మన మనసు అనే విశ్వక్సేనుడితో వాళ్ళందరినీ జయించాలి మనం. ఆ తత్వం ఆయన చెప్పాడు అని నాకు అనిపిస్తుందండి ఈ పాటలో. చాలా బాగా పాడావు నాన్న, పరిగెత్తిచ్చావు. మీరు కూడా వసంతం అంటే ఇంకా నేను ఏదో అనుకున్నాను. బాగున్నాయి పదాలు, టక 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 వెళ్తా. ఇది మా ఛందస్సులో అయితే మా భుజంగ ప్రయాతాలు అలా రాస్తామండి. అటో ఇటో ఎటో భటోత్ భటార్ భటుల్ అట్లా వెళ్తాం మేము. ఇది అన్నమయ్య కీర్తన కాబట్టి చక్కగా వెళ్ళారు మీరు. నమస్కారం. ఆర్పులు బొబ్బలు నవే వినుడు ఏర్పడన సురలనిటువలె గెలిచే ఆర్పులు బొబ్బలు నవే వినుడు ఏర్పడన సురలనిటువలె గెలిచే జోషిపట్ల గారు ఇందులో రాగం కంటే కూడా తాళగతి బాగా చేశారు. రిథమ్ ప్యాటర్న్స్ అన్ని చాలా సమరానికి తగినట్టుగానే చేశారు. కానీ వసంత రాగం కంటే ఇంకేమన్నా బెటర్గా వేరే రాగం మీరు ఎన్నుకుని ఉండాల్సింది అనుకున్నాను. ఇది కొంచెం లలితంగా ఉంది, వసంత రాగం లలితంగా ఉంది. కొంచెం ఆ సీరియస్నెస్ రావడానికి ఇంకొక రాగం అయితే బాగుంది అనుకుంది. బట్ ఇందులో కూడా మీరు శాయశక్తుల చక్కగా శక్తి వంచన లేకుండా ప్రయత్నించారు. మీకు అభినందనలు. చక్కగా పాడావమ్మా. నీకు కొంచెం టెంపో స్పీడ్ అయిందా? కొంచెం పదాలు స్పష్టత ఉండాలి. ఇట్లాంటి దానికి ఇంకొంచెం స్పష్టంగా ఉండాలి. అయినా చక్కగా పాడావమ్మా. ధన్యవాదాలు సార్. పగుల వృషభాసురుని చంపే పగనీగే అతని బలములతో అగపడి శ్రీ వెంకటాదిపు పంపున జీగల విశ్వక్సేనుడు గెలిచే అగపడ శ్రీ వెంకటాదిపు పంపున జిగిగల విశ్వక్సేనుడు గెలిచే గమదని సరిస రిసరి సనిద సరి సని సనిద మగమదని సగమగరి సని రిసని దని దమగమదని గమదని గమదని తెలిసో తెలియకో చేసిన పాపాలకు పరిహారం కోసం తప్పించిన భక్తుడికి చివరకు మార్గదర్శనం ఎలా జరిగిందో ఈ సంకీర్తన వెల్లడించింది. నిత్య జీవన వ్యవహారంలో కూడా మనం ఒక్కోసారి పరిష్కారాన్ని పక్కనే పెట్టుకుని సమస్యను పట్టుకొని ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం. ఎన్నో విధాలుగా పరిశ్రమిస్తాం. శ్రీనివాసుడి సేవలోనే సర్వ సమస్యలకు తరుణోపాయం ఉందని తెలిసినప్పుడు ఆ జ్ఞానోదయం మనల్ని ఏడుకొండలు ఎక్కిస్తుంది, ఎనలేని ఆనందాన్ని అందిస్తుంది. అపురూపమైన ఈ సంకీర్తనకు సంగీతం అందించిన వారు నిహాల్ గారు. రాగం విశారద, గానం పవన్ చరణ్. పాపినైనా నా పాలగలిగి పాపినైనా నా పాలగలిగి తోవ చూపుమన్న ఎందు చూపరు పాపినైనా నా పాలగలిగి తోవ చూపుమన్న ఎందు చూపరు తోవ చూపుమన్న ఎందు చూపరు పాపినైనా
నా పాలగలిగి తోవ చూపుమన్న ఎందు చూపరు. ధృతి తూలి జగమెల్ల తిరిగి వేసరితి ఇతరాలయములకేగి ఏగి వేసరితి. ధృతి తూలి జగమెల్ల తిరిగి వేసరితి ఇతరాలయములకేగి ఏగి వేసరితి. గతిమాలి పరులపై కనలి వేసరితి మతిమాలి కుల విద్యమాని వేసరితి. గతిమాలి పరులపై కనలి వేసరితి మతిమాలి కుల విద్యమాని వేసరితి. పాపినైనా నా పాలగలిగి తోవ చూపుమన్న ఎందు చూపరు. పాపినైనా నా పాలగలిగి త్రోవ చూపుమన్న ఎందు చూపరు. విసిగి ఆచారంబు విడిచి వేసరితి పసచెడి ప్రియములు పలికి వేసరిది. విసిగి ఆచారంబు విడిచి వేసరిది పసచెడి ప్రియములు పలికి వేసరితి. కొసరి ద్రవ్యముపై కోరి వేసరితి కసుగందిలోని కాగి వేసరితి. కొసరి ద్రవ్యముపై కోరి వేసరితి కసుగందిలోని కాగి వేసరితి. పాపినైనా నా పాలగలిగి తోవ చూపుమన్న ఎందు చూపరు. పాపినైనా నా పాలగలిగి తోవ చూపుమన్న ఎందు చూపరు. కోవిదులగు వారి కొలిచి వేసరిది దైవములందరి తడవి వేసరిది. కోవిదులగు వారి కొలిచి వేసరిది దైవములందరి తడవి వేసరిది. శ్రీ వెంకటేశుని సేవమాని వట్టి సేవలన్నియుని చేసి వేసరితి. శ్రీ వెంకటేశుని సేవమాని వట్టి సేవలన్నియుని చేసి వేసరితి. పాపినైనా నా పాలగలిగి తోవ చూపుమన్న ఎందు చూపరు. పాపినైనా నా పాలగలిగి తోవ చూపుమన్న ఎందు చూపరు. ఈ పశ్చాత్తాపదగ్ధ హృదయంతో ఒక భక్తుడి ఆవేదనకు ప్రతిరూపం అండి ఇది. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మతిమాలి కుల విద్యను మానుకోకూడదు, గతిమాలి వెంకటేశ్వరుని కొలువును వదులుకోకూడదు. ఇది ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని ఇచ్చాడండి. మీరు బొంబాయి బయలుదేరదామని హైదరాబాద్ నుంచి బెజవాడ రోడ్డు ఎక్కితే ఎంతసేపుడు బొంబాయి వెళ్తారు, మీరు వెళ్ళలేరు. అలాగే నువ్వు ఎంతమంది దేవుళ్ళని చూసినా ఎన్ని చేసినా
వెంకటేశ్వర స్వామి అనే ఆయన్ని చేరితే తప్ప నీకు ఈ మోక్షం లభించదు అనేటువంటి గొప్ప తత్వాన్ని, తను చేసిన తప్పుని ఆయన వదిలి అందరి చుట్టూ తిరిగాను నేను అనేటువంటి ఒక భావాన్ని అద్భుతంగా విశారద రాగం చాలా అద్భుతంగా అతికినట్టు అనిపించిందండి నాకు. ఆ తత్వానికి అతికినట్టుగా అనిపించింది. ఇద్దరికి గాయకులకి సంగీతకర్తలిద్దరికి కూడా ధన్యవాదాలు. ధన్యవాదాలు. చక్కగా పాడావమ్మా పవన్. ధన్యవాదాలు. మీరు కూడా విశారదాగం చాలా చక్కగా చేశారు. ధన్యవాదాలు. వినా వెంకటేశం ననాథో ననాథ అనే దానికి ఇది తెలుగు పాటల రూపం. దీనికి ఈ రాగం అతికినట్టుగా సరిపోయింది. గోపాలకృష్ణ గారు అన్నట్టు బాగుందండి. ఇద్దరికి కూడా అభినందన. కోవిదులగు వారి కొలిచివేసరిది, దైవములందరి తడవివేసరిది, శ్రీ వెంకటేశుని సేవమాని వట్టి సేవలన్నియుని చేసివేసరిది, శ్రీ వెంకటేశుని సేవమాని వట్టి సేవలన్నియుని చేసివేసరితి, పాపినైనా నా పాలగలిగి తోవ చూపుమన్న ఎందు చూపరు, పాపినైనా నా పాలగలిగి తోవ చూపుమన్న ఎందు చూపరు. శ్రీ మురళీమోహన గ్రూప్ వారి బెల్ బ్రాండ్ రైస్ సమర్పించు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం పవర్డ్ బై మురుగప్ప గ్రూప్. ఇప్పుడు కాసేపు విరామం. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. శ్రీరామ జయ రామ రామ రఘురామ రఘురామ రమ రామ 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 అనుచు రావణు సేనలటు భ్రమయుచు వీగైన కుల చంద్రనేడిదిగో నీ మహిమా. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.